అందరికీ నమస్తే అండి. ఈ షార్ట్‌లో పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీకి డిఫరెన్స్ తెలుసుకుందాం. పోలీస్ కస్టడీ అంటే పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపిస్తారు. అంటే పోలీస్ కస్టడీలో ఉంచుతారు ఇన్వెస్టిగేషన్ కోసం. దాన్ని పోలీస్ కస్టడీగా పరిగణిస్తారు. తర్వాత పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత అతన్ని 24 గంటల లోపుగా కోర్టులో ప్రవేశపెట్టాలి. అప్పుడు మెజిస్ట్రేట్ వారు అతను చేసిన నేరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇక జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏదైనా ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు ఆ నేరం యొక్క తీవ్రత 10 సంవత్సరాలు ఉన్నా, యావజ్జీవ కారాగార శిక్షలా పడే విధంగా ఉన్నా, మరణశిక్ష పడే విధంగా ఉన్నా కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. అది కోర్టు వారి అబ్జర్వేషన్ ద్వారా ఆ జ్యుడిషియల్ కస్టడీ అనేది ఉంటుంది. జ్యుడిషియల్ రిమాండ్‌కి పంపిస్తారు. అయితే పోలీస్ కస్టడీలో 15 రోజుల కన్నా ఎక్కువ ఉంచరాదు. అయితే ఇన్వెస్టిగేషన్ పూర్తి కానప్పుడు పోలీసు వారు తగు కారణాలు చూపించి మెజిస్ట్రేట్ వారితోటి సపోర్ట్ తోటి దర్యాప్తు కోసం కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా తీవ్ర నేరాలు చేసినప్పుడు అది పోలీస్ కస్టడీ అయినా, జ్యుడిషియల్ కస్టడీ అయినా 60 రోజుల నుంచి 90 రోజుల లోపుగా మించకుండా ఉండే విధంగా కస్టడీలోకి తీసుకుంటారు.